ఉద్యోగం చేస్తూనే కార్మిక క్షేత్రంలో వాళ్ళ సమస్యలపైన యూనియన్లు స్థాపించి యూనియన్లో పనిచేస్తూ నిరంతరం పాటు కష్టపడి ఈ ఏరియా అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఆ మౌలిక సదుపాయాల కల్పనలో నా వంతు పాత్ర పూజించి కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్గా అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ తరఫున నేను ఇన్ఛార్జ్గా కంటిన్యూ కొనసాగుతూ ఇక్కడ వాటర్ గేట్లు ఓపెన్ చేశామని చెప్తున్నారు కానీ హిమాయత్ సాగర్ జలాలు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫున కూడా ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులకు ఇచ్చినాము. ఇక్కడ 3వ డివిజన్ 16వ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి సమస్య తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూగర్భ జలాల్లో నీళ్లు ఫుల్లుగుండే. లాస్ట్ 5 సంవత్సరాలు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిండు కేసీఆర్ గారు. కృష్ణా వాటర్ కానీ ఒక గోదావరి నీళ్లు కానీ హైదరాబాద్కి దాపాలనే ఉద్దేశంతో అధికారుల వైఫల్యము, ప్రభుత్వ నిర్లక్ష్యము, సరైనటువంటి ప్రణాళికలు లేకపోవడము. మేము గత ఎలక్షన్లో అప్పుడే మాకు కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది. అన్ని మున్సిపాలిటీలు ఒకేసారి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 15 నెలలు అవుతుంది కదా, 15-16 నెలలు అవుతుంది వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది, గతంలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అనేది నేను చెప్పాను. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను తెలంగాణ అభిమాని, తెలంగాణ రాష్ట్ర అభిమాని, కేసీఆర్ అభిమానిని. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని నేను. నమస్కారం. నమస్తే. మీ పేరు, మీరు ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవి? నా పేరు వి రాముడు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రావడానికి గల కారణం ఏంటి? నేను గత 20 సంవత్సరాల నుంచి నాకు సమాజ సేవ పైన ఎక్కువ ఆలోచన ఉండేది. సమాజ దృక్పథం పైన కొంచెం ఎక్కువ థింకింగ్ ఉండడం వలన ఈ రాజకీయాలపైన ఇంట్రెస్ట్ కలిగింది మాకు. అందుకని నేను దాదాపుగా 2007 నుంచి టీఆర్ఎస్ పార్టీలో నేను కొనసాగుతున్నా. కేసీఆర్ ఉద్యమం పెట్టినప్పటి నుంచి తెలంగాణ పైన అభిమానం పెంచుకొని తెలంగాణ రాష్ట్రం కావాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకి, నీటి సమస్య తీవ్రంగా ఉండడం, వర్షాధార పంటలతోన తెలంగాణ సమాజం జీవిస్తుండడం, వర్షం వస్తే కానీ పంటలు పండే పరిస్థితి, వర్షం లేకపోతే ఎడారి అయ్యే పరిస్థితి. ఈ తెలంగాణ గోస పోవాలా. విలేజ్లకి వెళ్తే ప్రజలు బతుకుదేరు కోసం వలసలు వెళ్ళే పరిస్థితి చూసి ఈ తెలంగాణ అభివృద్ధి ఎట్లయితుంది, తెలంగాణ రాష్ట్రం చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్రం కోసం మనం కేసీఆర్ నాయకత్వంలో మనం కొట్లాడాలనే ఉద్దేశంతో నేను టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలకంగా ఉండాలని, కేసీఆర్ అభిమానిగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలని 2007 నుంచి నిర్ణయించుకొని పార్టీ కోసం అంకితాభావంతో పనిచేస్తూ ఉన్నాను. మీరు కూడా వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారా? నేను 1995లో ఈ ఏరియాకు రావడం జరిగింది. ఇక్కడ 95 నుంచి నేను ఉద్యోగరీత్యా నేను ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడనే ఉండి ఉద్యోగం చేస్తూనే కార్మిక క్షేత్రంలో సంఘటిత రంగం కావచ్చు వాళ్ళ సమస్యలపైన యూనియన్లు స్థాపించి యూనియన్లో పనిచేస్తూ ఆ విధంగా నేను కార్మిక రంగ సేవలో కూడా కంటిన్యూగా కొనసాగుతూ, మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా, వేపినాల మండలం, సంగనేనిపల్లి గ్రామం. అయితే నేను ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ రావడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఇక్కడ ఉన్నటువంటి సమస్య తీవ్రంగా వేధించేది. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండే, డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ చాలా తీవ్రంగా ఉండే. ఈ సమస్యల కోసం నేను ప్రతి అధికారిని కలిశాను, మినిస్టర్లను కలిశాను, ఎమ్మెల్యేలను కలిశాను. నిరంతరం పాటు కష్టపడి ఈ ఏరియా అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఆ మౌలిక సదుపాయాల కల్పనలో నా వంతు పాత్ర పూజించి చాలా మటుకు నేను అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేశాను.
కార్మికులకు మీకున్న సంబంధం ఏంటి? మీరు చేసే వృత్తి? నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలలో అక్కడ సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ సంఘటిత అసంఘటిత ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి పరిశ్రమలలో కానీ వాళ్ళకు తగిన వేతనం ఇవ్వకపోవడం, వాళ్ళకి పని శ్రమ దోపిడీ ఇలాంటివన్నీ చూసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి తగిన వేతనం వచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి కార్మిక రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా వాళ్ళకి వెంటంతడగా ఉండాలని చెప్పి నేను వాళ్ళకి మద్దతుగా నేను యూనియన్లు పెట్టి వారి కోసం పోరాటం చేసినాను. ఆ విధంగా నేను టీఆర్ఎస్ పార్టీలో కార్మిక విభాగంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగంలో కూడా నేను పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి టీఆర్ఎస్ కార్మిక విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా నన్ను తీసుకోవడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా కూడా ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఇప్పుడు బీఆర్టీ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రస్తుతం పార్టీకి అనుబంధ సంఘము కార్యదర్శి, స్టేట్ కార్యదర్శిగా కొనసాగుతూ. మీరేం చదువుకున్నారు? ఆదర్శం ఏంటి? వనపర్తి జిల్లా వీపనంగన్లలో 10th క్లాస్ వరకు నేను చదువుకున్నాను. 1988-89 బ్యాచ్. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి జీడిమెట్లలో భారత్ ఐటీఐలో నేను ఐటీఐ చేయడం జరిగింది. ఆ తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయడం జరిగింది. మీరు ఓడిపోయిన తర్వాత నుంచి ప్రజలకి ఎంతవరకు దగ్గరగా ఉంటూ వచ్చారు? కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్గా అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ తరఫున నేను ఇన్ఛార్జ్గా కంటిన్యూ కొనసాగుతూ నిరంతరం ప్రజలకు దగ్గరలో ఉండి సత్సంబంధం నేర్పుతూ వాళ్ళకి ఉన్న సమస్యలపైన ముందుకుండి వాళ్ళకి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి నా వంతుగా నేను ప్రయత్నం చేశాను. వాళ్ళకి ఏదైతే నీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ఏ రంగంలో ఏ సమస్యలు ఉన్నా కూడా నేను వాళ్ళకు దగ్గరలో ఉండి ముందుండి వాళ్ళకు సాయం చేసి ఏ కార్యక్రమం అయినా కూడా నేను ముందే వాళ్ళకి సాయం చేశాను. పార్టీకి కూడా మంచి పేరు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఈ రోజుల వరకు కూడా నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను, సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాను, నిరంతరం సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాను. ఏ సమస్య వచ్చినా అక్కడ మనం ఉంటాము. ఈ ఖాళీలు అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలలో కానీ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి నా వంతు సాయం వాళ్ళకు చేస్తాను. నా ప్రయత్నం చేసి ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు వదిలిపెట్టకుండా నేను వాళ్ళకు చేస్తూనే ఉంటాను. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచినీటి వ్యవస్థ ఎలా ఉంది? తాగునీటి కొరత ఉందా? ఇక్కడ వాటర్ గేట్లు ఓపెన్ చేసామని చెప్తున్నారు కానీ హిమాయత్ సాగర్ జలాలు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా వాడలేదు. నిరంతరం ఫ్లోటింగ్ లేదు. ఆ గ్రిడ్లు ఏర్పాటు చేసి నిరంతరం ఫిల్టరింగ్ చేసేసి స్వచ్ఛమైన నీరుని ప్రజలకి ఇవ్వాలనే ఉద్దేశంతో చేయాలి. కానీ ఏదో మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చేసి వాటర్ గ్రిడ్ ఓపెన్ చేసినప్పటికీ కూడా శుద్ధి చేసి మంచి ఆరోగ్యకరమైనటువంటి నీరు సప్లై చేయాల్సిన ఉండే, కానీ అది కనపడతలేదు. అయితే ఈ వాటర్ సమస్యకి ఇప్పుడు కూడా మార్చి నుంచి మనకు నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. అయితే గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా మటుకు వాటర్ సమస్య తీర్చారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా మటుకు నీటి సమస్యలు లేకుండే. ఎందుకంటే వాళ్ళు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు బాగా నెలకొల్పడం జరిగింది. వాటర్ కాళేశ్వరం నుంచి, గోదావరి నుంచి కానీ, కృష్ణా వాటర్ కానీ నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. అయితే ఈ దురదృష్టవతి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీటి సమస్య పైన దృష్టి పెట్టకపోవడం వలన ఈ నీటి ఎద్దడి చాలా తీవ్రంగా బాధిస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ వల్ల కూడా జాగీర్లో. ఇది ఎందుకు అనంటే వాళ్ళకి ప్రణాళిక లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యము, ప్రణాళికలు లేకపోవడము. దీనిపైన ఎన్నిసార్లు మనం హెచ్చరించినప్పటికీ కూడా చాలాసార్లు పార్టీలకు అతీతంగా కాలనీవాసులందరినీ తీసుకుపోయి చాలాసార్లు కూడా వాటర్ డిపార్ట్మెంట్ వారు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జలమండలి అధికారులు కానీ అందరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సమస్య చాలా క్రిటికల్గా మారింది. భూగర్భ జలాలు అండుగంటిపోయినాయి. 1000-2000 ఫీట్లు వేసినా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దాదాపుగా నవంబర్ నుంచే బోర్లు ఎండిపోయినాయి. కాబట్టి మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వాటర్ సమస్య లేకుండా చేయాలని చెప్పి దాదాపు 2 నెలల నుంచి మేము అదే మున్సిపల్ అధికారులకి, జలమండలి, వాటర్ డిపార్ట్మెంట్ వరకు కూడా తెలియజేయడం జరుగుతూనే ఉంది. వాళ్ళు నిర్లక్ష్యం ఫండ్స్ లేవంటారు. వాళ్ళ యొక్క ప్రణాళిక లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురా, నిరంతరం నిరంతరం నీళ్ళు తీసుకొచ్చి స్టోరేజ్ చేసుకొని పంపింగ్ ద్వారా చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. ఆ ప్రణాళికలు లేవు. కాబట్టి
ఈ సమస్య నీటి ఎద్దడి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దానికి అరికట్టడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. బడ్జెట్ లేదంటారు, ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా బడ్జెట్ లేదని చెప్తారు. కాబట్టి అయితే ఈ సమ్మర్ ఏదైతే ఉందో ఆల్రెడీ మార్చి నుంచి మొదలైందండి. అపార్ట్మెంట్లు వాళ్ళైతే ఏ అపార్ట్మెంట్ చూసుకోండి, ప్రతి ప్లాట్కు నెలకు 6-7 ట్యాంకులు ప్రతి ఒక్క ఫ్లాట్కి. ఒక అపార్ట్మెంట్లో దాదాపు 20 ఫ్లాట్లు 25 ఫ్లాట్లు ఉంటాయి. ఒక అపార్ట్మెంట్కి దాదాపుగా 6 నుంచి 8 ట్యాంకులు తెచ్చుకుంటారు నెలకి. అంటే దాదాపుగా 5,000 లీటర్లకేమో 1,000 రూపాయలు తీసుకుంటారు, 10,000 లీటర్లకేమో 2,000 రూపాయలు తీసుకుంటారు. ఇంట్లో ఈ మర్లగూడ కార్పొరేషన్లో ఎన్ని అపార్ట్మెంట్లునే, అందులో ఎన్ని ఫ్లాట్లు ఉంటాయి. దీనికి కోట్ల రూపాయలు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చేస్తున్నారు. మరి అధికారుల నిర్లక్ష్యం కాదా? మరి ఈ కార్పొరేషన్ దాదాపుగా 90,000 ఓట్లకు పైన ఉన్నాయి. దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు జనాభా ఉంది కార్పొరేషన్లో. మరి ఈ జనాభాకి నీళ్లు సప్లై చేయాలి, ప్రణాళికలు ఉండాలి కదా. ఎంత కెపాసిటీ నీళ్ళు తీసుకురావాలి, ఎన్ని ట్యాంకులు, ఓవరేడ్ ట్యాంకులు కట్టినా కూడా నీళ్లు ఆ ట్యాంకులోకి నింపలేని దౌర్భాగ్య పరిస్థితి మన బండ్లగూడ కార్పొరేషన్లో ఉంది. మరి రాజేంద్ర నగర్ నియోజకవర్గం చాలా గొప్పది కదా. మరి పెద్ద పెద్ద 50 అంతస్తుల టవర్లు ఈ కార్పొరేషన్లో ఉన్నాయి. పోలీస్ అకాడమీ, ఇవన్నీ ఎంత పెద్ద పెద్ద ఇది ఉంది. మరి కార్పొరేషన్కి ఇంత 2 లక్షల జనాభాకి మరి నీటి సప్లై చేయాలి కదా. మరి ఎందుకు అధికారులు స్పందిస్తలేరు? ఎందుకు ఇవన్నీ చేస్తారు? గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఈ హిమాయత్ సాగర్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో గుండెకాయ. మరి ఈ హిమాయత్ సాగర్ పక్కన పెట్టుకొని హిమాయత్ సాగర్ నీళ్లు తాగలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రణాళికలు చేస్తలేరు? మరి ఎందుకు ఒక నోడల్ అధికారిని పెట్టేసి ఆర్డీఓని, నోడల్ అధికారికి మున్సిపల్ కమిషనర్ని, కలెక్టర్ని ఇందులో పెట్టి యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకొని నీటి సమస్య లేకుండా చేయొచ్చు కదా. ఎందుకు చేస్తలేవు? ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, అధికారుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉండడం వలన ప్రైవేటు ట్యాంకర్లు దోపిడీ చేస్తున్నారు, నీళ్ళ దోపిడీ చేస్తున్నారు. నీళ్లు లేక చాలా అలమటించిపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బండ్లగూడ కార్పొరేషన్. ఎమ్మెల్యే గారి విషయంలో ఏమైనా స్పందించారా? ప్రతిపక్షంగా కార్యక్రమాల రూపకల్పన చేశారా? మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫున కూడా ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులకు ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయ్యా, మీరు మున్సిపల్ కమిషనర్ గారు జలమండలి అధికారులతోన వాటర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ లోకల్ ఉన్న వాటర్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని మీరు నీళ్లు సమస్య లేకుండా తీర్చండి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేరు, కార్పొరేషన్ మీరే, కాబట్టి బాధ్యత తీసుకొని నీళ్లు చేయండి అని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళకు మేము మెమోరాండం ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ నీళ్లు రావడం కూడా ప్రజలకు నీళ్లు ఇవ్వడం కోసం మా వంతుగా ప్రజా ఆందోళన కార్యక్రమాలు ధృతం చేస్తాం. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న 16వ డివిజన్లలో ప్రధాన సమస్యలేంటి? ఇక్కడ 3వ డివిజన్ 16వ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి సమస్య నీళ్ళ సమస్యనే. ఈ నీళ్ళ సమస్యతో పాటుగా ఇంకా మౌలిక సదుపాయాలు ఏంటి, పారిశుద్ధ సమస్య కొంచెం ఉన్నది. ఆ తర్వాత రోడ్ల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి సమస్య నీళ్ళ సమస్యనే ఉంది. నీళ్ళ సమస్య కోసం మేము ఈ కాలనీలో ఈ 16వ వార్డు కానీ 3వ వార్డులో ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరితో సమన్వయంతోనే ముందుకెళ్తున్నాము. వాళ్ళ ద్వారా కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో మేము కూడా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేసి ప్రజలకి నీటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇంట్లో చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ప్రతిదీ నీళ్ళతోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ చదువుకునే విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ నడుస్తుండే, ఇంట్లో నీళ్లు లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ లేడీస్ వాళ్ళకు కూడా ప్రతిదీ నీళ్ళు కావాలి కదా. మరి నీళ్లు లేకపోతే వాళ్ళకి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కొనుక్కోవాడు ఎక్కడెక్కడి నుంచో నీళ్లు తీసుకొస్తాడు. ఆ నీళ్లు కలుషితమైన నీళ్ళు అయ్యిందనే తెలియదు. నీళ్ళు తీసుకొస్తా కలుషిత జలాలతోన అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ఆ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి, ఎలర్జీలు ఇవన్నీ వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. కాబట్టి శుద్ధి చేసిన నీళ్లు కార్పొరేషనే మంచి నీళ్లు శుద్ధి చేసిన నీళ్లు మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచి నీళ్ళు సౌకర్యాన్ని కల్పించమని అడుగుతున్నాం మేము. ఎక్కడైతే పైపులు లేవో పైపుల నిర్మాణం త్వరగా చేయాలి. ఇంత పెద్ద బడ్జెట్ కోట్ల రూపాయల ఈ ట్యాక్సులు వస్తున్నాయి. ట్యాక్సులు ముక్కు నుండి వసూలు చేస్తుంది మున్సిపల్ కార్పొరేషన్. మరి ఏం చేస్తున్నారు? మరి కార్పొరేషన్లో ప్రజలకు ఎందుకు నీటిని తాపలేకపోతున్నారు? మేము అదే అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం మేము. మీరు ఎందుకు నీళ్ళు ఇంత ట్యాక్సులు పెంచుతున్నారు కదా, మరి ట్యాక్స్ పెంచే నీళ్ళు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి మన కార్పొరేషన్ ఎందుకని మేము అడుగుతున్నాం. వాళ్ళు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఇంటింటికి మంచినీరు ఇస్తానని చెప్పింది. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. ఆ గవర్నమెంట్ లో పనిచేయలేకపోయిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ని హెచ్చరిస్తా అడుగుతా అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూగర్భ జలాల్లో నీళ్లు ఫుల్లుగా ఉండే. లాస్ట్ 5 సంవత్సరాలు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిండు కేసీఆర్ గారు.
కృష్ణా వాటర్ కానీ ఒక గోదావరి నీళ్లు కానీ హైదరాబాద్కి దాపాలనే ఉద్దేశంతో ఎన్నో రిజర్వాయర్లు కట్టడం జరిగింది. ఆ రిజర్వాయర్ల నుంచి మనకు నీళ్లు సప్లై చేసేసి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు పుష్కలంగా ఇచ్చారు. మాకు బోర్లు ఎండిపోయే పరిస్థితి ఎక్కడ కనపడలా. బోర్లు ఎండిపోవడం అనేది 5 సంవత్సరాలు మేము మర్చిపోయాం. బోర్లు ఎండిపోయినాయి అనేది వాటర్ ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఈ సమస్య రాలే. అధికారుల వైఫల్యం అంటారా, ప్రజాప్రతినిధుల వైఫల్యం అంటారా? అధికారుల వైఫల్యము, ప్రభుత్వ నిర్లక్ష్యము, సరైనటువంటి ప్రణాళికలు లేకపోవడము, ఇవన్నీ కారణాలు. మీరు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణం ఏంటి? మేము గత ఎలక్షన్లో అప్పుడే మాకు కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్గా బండ్లగూడ జాగర్ అప్పుడే ఏర్పాటు జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి అప్పుడే అన్ని మున్సిపాలిటీలు ఒకేసారి ఎన్నికలు ప్రక్రియ రావడం వలన ఎమ్మెల్యే గారు కూడా బిజీ ఉండి మీ కార్పొరేషన్లు మీ ఏరియాలు మీరే డిసైడ్ చేసుకోండి, నాకు సమయం లేదనే ఉద్దేశంతో అప్పటికప్పుడు మేము ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోవడం, ఈ వారిలో తగిన వ్యక్తి నిలబెడితే గెలుస్తారు అనే ఆలోచన కొంచెం లోపం కనిపించింది. ఆ 22 వార్డులలో మేము 22 గెలుచుకునే పరిస్థితి. అంత తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అంత అద్భుతమైనటువంటి పరిపాలనలో ఈజీగా గెలిచే పరిస్థితి మాది. మేము ప్రణాళిక చక్కగా చేసుకోలేకపోవడం వలన, తగిన వ్యక్తులను నిర్ణయించలేకపోవడం వలన కొంచెం అటు ఇటుగా మనకు ఈ వార్డు నుంచి ఆ వార్డు నుంచి ఈ వార్డుకు సరైనటువంటి ప్రణాళిక లేకుండా చేయడం వలన కొంచెం పొరపాట్లు జరగడం వలన ఓడిపోవాల్సి అతిశూప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందా? ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి గారి పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 15 నెలలు అవుతుంది కదా, 15-16 నెలలు అవుతుంది వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది, గతంలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అనేది బేరీజ్ వేసుకుంటున్నారు ప్రజలు. బేరీజ్ వేసుకున్న తర్వాత అప్పటికిప్పటికి ఏం జరిగింది, ఏం లోపాలు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో, 420 హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోవడం వలన ప్రతి ఒక్కరు కూడా పర్లగూడ కార్పొరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ రావాలనే ఆలోచనతోనే ఉన్నారు. పార్టీ ఎక్కడ చెక్కు చెదలే, పార్టీ బలంగా ఉంది. మా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉందో ఆ ఎమ్మెల్యే వేరే పార్టీలోకి ఫిరాయించిన తర్వాత కూడా కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ఇన్ఛార్జిని ప్రకటించడం, పట్ల కార్తీక్ రెడ్డి గారు రాజేంద్ర నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆయన క్రియాశీలకంగా అందరితో వచ్చి అందరితో పార్టీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి ఆయన చాలా సేవలు బాగా చేశాడు. మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాము. మేము గతంలో ఈ మధ్యకాలంలో కార్తీక్ రెడ్డి గారి నాయకత్వంలో బాగా పనిచేసిన పార్టీ ప్రతిష్ట కోసం ఇంకోటి హైడ్రా సమస్య ఒకటి మూసి పరివాహక ప్రాంతాన్ని చెప్పి ఏదైతే ఇండ్లు కట్టుకున్న ఉన్న ఇండ్లు కూల్చేయడం ఇలాంటివి హైడ్రా సమస్య ఏదైతే ఉందో కార్తీక్ రెడ్డి గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అందరికి వచ్చి చాలా అందరికి బాధలకు అండదండగా ఉండి ఇక్కడ ఆందోళన కార్యక్రమం అన్ని చేపించి వాళ్ళకి రక్షణగా ఉండి కార్తీక్ రెడ్డి నాయకత్వంలో బాగా చేశాడు, బాగా పుంజుకున్నది. కార్తీక్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఇంకోటి మాజీ మినిస్టర్ ఇంద్రారెడ్డి గారు మరి మాజీ మినిస్టర్ సత్యేంద్ర రెడ్డి గారికి పుత్రుడు కాబట్టి కుమారుడు కాబట్టి వాళ్ళకి రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంద్రారెడ్డి గారికి ఉమ్మడి చెవెల నియోజకవర్గంలో ఉండే ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గం వాళ్ళకి ఈ ఏరియాలో గట్టి బలం ఉండేది. కార్తీక్ రెడ్డి గారికి వాళ్ళ సత్యేంద్ర రెడ్డి గారికి రాజేంద్ర నగర్ నియోజకవర్గం అనేది పట్ల కార్తీక్ రెడ్డి గారికి కంచుకోట. వాళ్ళు ఏ టైం ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఎప్పుడు నియోజకవర్గాలు ఎప్పుడు వచ్చినా కూడా 100% పట్ల కార్తీక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 100% గెలుస్తాడు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి? నేను చెప్పాను గతం ఇంతకుముందు కూడా చెప్పాను, నేను తెలంగాణ అభిమాని, తెలంగాణ రాష్ట్ర అభిమాని, కేసీఆర్ అభిమానిని. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని నేను. తెలంగాణ అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో అణచివేసినప్పుడు కూడా ఉద్యమాన్ని అణచివేయాలని ఎందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా తెలంగాణ సాధించాలనే తపనతో ప్రతి ఉద్యమంలో ఎక్కడ ఆందోళనకారుంటే అక్కడ పోయాను. తెలంగాణ ఉద్యమం పాల్గొనే వ్యక్తిని కాబట్టి కేసీఆర్ పార్టీలోనే నేను ఉంటాను, కేసీఆర్ అభిమానిగా నేను ఉంటాను. తెలంగాణ రాష్ట్ర సభ బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండాలనే ఉద్దేశంతో నేను ఏ పార్టీకి వెళ్ళకుండా పార్టీ ఏమైనప్పుడు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ అభిమానిగానే నేను పనిచేస్తాను. మీరు ఓడిపోవడానికి చాలా మంది వెన్నుపోటు పొడిచారు, రాజకీయాలు చేశారు కదా. నాకు అలాంటి కక్ష సాధింపు రాజకీయాలు నేను చేయను. నేను అలాంటి పట్టించుకుని కూడా పార్టీ కోసం ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళ సపోర్టు సహాయ సహకారాలు తీసుకుంటాను. పార్టీ బలోపేత కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. కానీ నాకు వెన్నుపోటుదారులు వెన్నుపోటు పొడిచారనే ఆ ఆలోచన కూడా నాకు రాదు. అటువంటి థింక్ కూడా చేయను నేను.
పార్టీ నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం ఎవరికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా పార్టీ ఎవరికి నిర్ణయిస్తే, పార్టీ ఎవరికైతే టికెట్ కేటాయిస్తే ఆ కార్యకర్తను గెలిపించుకోవడం కోసం నాకు శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం చేస్తా, పార్టీ క్యాండిడేట్లను గెలిపేయడానికి ప్రయత్నం చేస్తా. తుచ్చ తప్పకుండా పార్టీ నిర్ణయానికి, పార్టీ ఇన్ఛార్జి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. వాళ్ళు చెప్పిన పార్టీ నిర్ణయానికి ఎక్కడ మేము ధిక్కరించే పరిస్థితి ఉండదు కాబట్టి మేము పార్టీ నాయకత్వం చెప్పినట్టుగా మేము వింటాము. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన ఏ సమస్య ఉన్నా మాకు చెప్తాడు, ముందుకు తీసుకెళ్ళాలి, ఈ కార్యక్రమం చేద్దాం అని అన్ని మాతో చర్చ చేస్తాడు. అయినప్పుడు కూడా అందరం కలిసి మేము పార్టీ కోసం బలోపేతం కోసం ప్రెసిడెంట్ గారి సహకారంతో ముందుకెళ్ళి పార్టీ బలోపేతం కోసం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము కార్తిక్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం మా ప్రయత్నం చేస్తాం. స్థానిక ఎన్నికలు జరిగితే మీకు అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు పార్టీ రేపు పొద్దున మున్సిపాలిటీ మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఎట్లా అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బండ్లగూడ కార్పొరేషన్ కూర్చొని అంత క్యాడర్ అంతా కూర్చొని, ప్రెసిడెంట్ కానీ అందరం కూర్చొని, కార్తిక్ రెడ్డి ఇన్ఛార్జ్ గారు అందరూ కూర్చున్న తర్వాత ఏ వార్డులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని సమీక్ష చేసుకొని ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఆ పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి గెలుపు కోసం ఆ ప్రయత్నం మేము చేస్తాము. ఇప్పుడు గెలుపు విషయం అంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందని బేరీజ్ చేసుకొని గతంలో కేసీఆర్ ప్రభుత్వము హామీలు ఇవ్వకుండా కూడా కొత్తగా రైతు బంధు కానీ ఇలాంటి స్కీములు, రైతు బీమా ఇలాంటి స్కీములు తీసుకొచ్చాడు. దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చాడు. 24 గంటల నిరంతర విద్యుత్ తీసుకొచ్చారు. మన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చాడు. కృష్ణా జలాలని, గోదావరి జలాలని తీసుకొచ్చి ఈ పంటలు రైతు తెలంగాణ సంక్షేమం చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బేరీ చేసుకుంటే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వమే అవలంబించినటువంటి సంక్షేమ పథకాలు అద్భుతం అని చెప్పి దేశానికే మా నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కార్పొరేషన్ 100% మేము కైవాసం చేసుకుంటాము, తిరగలేని మెజారిటీతో గెలుస్తాం. ఈ 2 డివిజన్స్ లో గెలిచిన వారు ఏ విషయాలు, సమస్యలు తీర్చకుండా వదిలేశారు? ఈ వాటర్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది, ఈ కరెంటు అంతరాయం కలుగుతుంది, తర్వాత రోడ్ల నిర్మాణం చాలా మటుకు రోడ్లు ఇంకా పూర్తి కాలేని పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రధానంగా ఏదైతే మౌలిక సదుపాయాలు అయితే అంటే పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన అవి అభివృద్ధికి నోచుకోలేదు. అవే మా ఎజెండాగా తీసుకెళ్తాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్నది ఏం చేసింది. గతంలో కాంగ్రెస్ కూడా 200 పెన్షన్ చేస్తే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2000 పెన్షన్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రజలలో ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. అవన్నీ ప్రజలకు తీసుకెళ్తాం. గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో బేరీ చేసుకొని మీరే నిర్ణయం తీసుకొని చెప్పి ప్రజలకు వెళ్తాం. అఖండ మెజార్టీతో కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. మళ్ళీ పట్ల కార్తిక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో రాజేంద్ర గారి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. మీ ప్రాంతానికి కొట్లాడి తీసుకొచ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా గత 10 సంవత్సరాలలో గానీ ఇప్పుడు గానీ? మాది ఇక్కడ మా 3వ వార్డు పరిధిలో దాదాపుగా ఈ ఏరియాలో పరిస్థితి రోడ్లు సమస్య తీవ్రంగా ఉండే, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండే, ఎలక్ట్రిసిటీ సమస్య తీవ్రంగా ఉండే, ఈ మౌలిక సదుపాయాలు నీటి సమస్య అని ఏదైనా కూడా చాలా తీవ్రమైన సమస్య. ఆ రోజుల్లో 1000 ఫీట్లు 2000 ఫీట్లు వేస్తే కానీ నీళ్లు వాడలేని పరిస్థితిలో ఉండే, బోర్ వాటర్ వాడే పరిస్థితిలో ఉన్నట్టుండే. ఈ ఎట్లా దీనికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు పరిస్థితి బాగలేదు ఏందని చెప్పి ఆలోచన చేసి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మినిస్టర్ సహకారం తీసుకొని ఫస్ట్ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమెను సంప్రదించి ఇక్కడే మా ఏరియాకు మేడం గారిని తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా వేధిస్తుంది మేడం, ఈ సమస్యని మీరైతేనే పరిష్కరించగలరు, ఇది వ్యవస్థకు దారి మీరు చూపియండి అని చెప్పి నేనే దగ్గరుండే మేడం గారిని తీసుకొచ్చి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మేడం గారు వచ్చి చూసి అంతా చూసిన తర్వాత ఆమె కూడా మంచి చెల్లించిపోయి ఈ ఏరియాకి దాదాపుగా 30 లక్షల రూపాయలు డ్రైనేజీకి ఫండ్స్, మినిస్టర్ ఫండ్స్ శాంక్షన్ చేపిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆమె ద్వారా ఈ డ్రైనేజ్ వ్యవస్థ మూసీ నదిలో కలపడానికి పెద్ద వ్యవస్థ ప్రణాళిక సిద్ధం చేసేసి ఆ విధంగా డ్రైనేజీని మేము పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో నా ద్వారా. తర్వాత రోడ్లు సమస్య తీవ్రంగా, రోడ్లు లేని పరిస్థితి ఆ రోజుల్లో. వర్షం వస్తే బురదమయము, ఎండ వస్తే దుమ్ముమయం అన్న పరిస్థితుల్లో నుంచి ఈ రోడ్లు చక్కగా చేసుకోవాలి, కాలనీ ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి, ఉద్యోగస్తులు ఉండే కాలనీలు ఇవన్నీ అని చెప్పి ఆలోచన చేసి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఈ ప్రాంతానంతా చూపించేసి ఈ రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి, ఇట్లా చాలా పరిస్థితి బాగాలేదు, అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నప్పుడు కూడా రోడ్లు సరిగ్గా లేవు, సార్ మీ సహకారం కావాలి మాకు, ఈ రోడ్లు చేయండి అని చెప్పి
అంటే ఎమ్మెల్యే గారికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడే ఆయన కూడా ఈ రోడ్లని వ్యవస్థ మా బాధ అంతా వ్యక్తం చేసిన వల్ల ఎమ్మెల్యే గారు సహకారంతో స్పెషల్ ఫండ్స్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి మినిస్టర్స్ నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసి దాదాపుగా ₹1 కోటి ఈ రోడ్లకు తీసుకొచ్చి ఆ రోడ్లు చేయడం జరిగింది, సిసి రోడ్లు. ఆ తర్వాత మేము మళ్ళీ ఎమ్మెల్యే సాయం తీసుకున్నాము. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉండే స్తంభాలు ఇవన్నీ సమస్యలు ఉంటే ఎలక్ట్రిసిటీ కూడా సమస్య లేకుండా కెపాసిటీ పెంచేసి ట్రాన్స్ఫర్ల సమస్య కూడా ఎక్కువ పెంచి ఆ విధంగా లో వోల్టేజ్ లేకుండా ఆ సమస్య కూడా పరిష్కారం చేసుకున్నాము. నిరంతరము ప్రజాప్రతినిధులతో మేము సత్సంబంధం నేర్పుతూ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా తీసుకొచ్చిన, ఇది ప్రాంతానికి తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చి ఆ చైర్మన్ నిధుల నుంచి కూడా కొన్ని ఫండ్స్ తీసుకొచ్చేసి ఆ విధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేసిన. అంతేకాకుండా ఈ వెల్ఫేర్కి సంబంధించి కాలనీలో ఉన్నటువంటి కాలనీలు ఇక ఏరియాలో చాలామంది వృద్ధులు, చెవిటి వాళ్ళు, కళ్ళు కనపడని వాళ్ళు, హెల్త్ సమస్య తీవ్రంగా వేధిస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండే ఆ హాస్పిటల్ దగ్గర యజమాన్యాలతో మాట్లాడి ఇక్కడ ఫ్రీ క్యాంపులు కూడా, హెల్త్ క్యాంపులు కూడా నేను ఈ ప్రాంతాలలో 16 3వ వార్డులో ఈ ప్రాంతాలలో ఈ మా కార్పొరేషన్లో కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినాం, ఐ క్యాంపులు ఏర్పాటు చేసినాం, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మొత్తం చెకప్ చేయించి ఆ విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కామినేని హాస్పిటల్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఇంకా వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా సౌజన్యంతో ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా అవేర్నెస్ ప్రోగ్రాంలో సిబిఐటి ప్రొఫెసర్స్ వాళ్ళందరూ తీసుకొచ్చి ఈ ఏరియాలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా విద్యార్థులకు, స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మేము సరస్వతి విద్యా మందిర్లో విద్యార్థులకు జాతీయ జెండా పైన అవగాహన కల్పించడం కోసం మన జాతీయ జెండా ఏంది, దాని ఆవశ్యకత ఏంది అని చెప్పి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లని, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు వాళ్ళందరినీ తీసుకొని ప్రోగ్రాంలు కూడా శిశు మందిర్లో ఏర్పాటు చేసేసి ఈ విధంగా కూడా నేను అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసి, అంతేకాకుండా ప్రతి స్కూల్లో కూడా నేను ఫస్ట్ క్లాసులో వచ్చిన పిల్లలకి కొంచెం కాంపిటీషన్ క్విజ్ ప్రోగ్రాంలు పెట్టి దాంట్లో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతులు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను నా సొంత ఖర్చులతో బహుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నట్టు కార్పొరేషన్లో ఉండే స్కూల్లో కూడా వాళ్ళు నేను ఇచ్చినటువంటి ఆ బహుమతులు కూడా ఆ స్కూల్లో యజమానులు కూడా వాళ్ళ స్కూళ్ళల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఆ విధంగా సోషల్ సర్వీస్ కూడా మనం చేసినాము. ఆ విధంగా నేను ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగిస్తూనే ఆ విధంగా ప్రజాసేవకు అంకితమై ఇంకా మంచి చేయాలి అనే తపనతోన ఇంకా వాళ్ళకి ఇంకా ఏదో సాయం చేయాలి, ఇంకా మంచి చేయాలి, దినదినంగా మంచి పార్టీ అభివృద్ధి చేస్తూనే మనం సోషల్ వెల్ఫేర్ మనకున్న శక్తి మేరలో మనకున్నటువంటి దాంతో నేను నా సాయం సహకారాలు కూడా చేయడానికి నేను ముందుంటాను. ఇంకా రాబోయే రోజులు కూడా ఈ సహాయ కార్యక్రమాలు ఇట్లనే సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే మరలా భవిష్యత్తులో అవకాశం వస్తాయి, మళ్ళీ పార్టీ అవకాశం ఇస్తే చేస్తాం. పార్టీ బలోపేతం కోసం మా అంకితం, మా ధ్యేయం మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ని తీసుకురావాలని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, మా ఎమ్మెల్యే పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని నా ప్రణాళికల్లో ఈ విధంగా ముందుకెళ్ళి అందరి ఆధారాభిమానాలతో పార్టీ పరిస్థితికై శక్తి వంచన లేకుండా మా పార్టీ అధ్యక్షులు సహకారంతో ఇంకా పటిష్టం చేస్తూ అందరి పార్టీలోకి తీసుకొస్తూ పార్టీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన సభ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సందర్భంగా ఈ నెల 27వ తారీఖున వరంగల్ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభని విజయవంతం చేయడం కోసం బల్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి భారీ ఎత్తున మేము తరలి వెళ్తాం, విజయవంతం చేయడానికి మేము చేస్తాం. కేసీఆర్ గారు గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన ఒక స్వర్ణయుగం చూశారు ప్రజలు. అట్టడుగున ఉన్నటువంటి తెలంగాణని అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో దూసుకొచ్చేసి ఒక ఇరిగేషన్ కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు బంధువులు కావచ్చు, రకరకాల సంక్షేమ పథకాలు అసలు ఏ రాష్ట్రంలోనే వినపడినటువంటి సంక్షేమ పథకాలని మన రాష్ట్రంలో అమలు చేసి భారతదేశంలోనే అద్భుతంగా నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ఒక ఆదర్శవంతమైన రాష్ట్రాన్ని భారతదేశానికి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు కొనసాగి నిర్బంధకంగా కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి విద్యార్థి లోకం కానీ తెలంగాణ ప్రజలు కానీ అందరూ మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.